మధుపాటి రాజా గారు, శ్రీమతి పాకలపాటి సుందరమ్మ గారు, శ్రీ షేక్ సిరాజు, శ్రీమతి మూర్ సరస్వతి గారు, శ్రీ పండుల రోసాయి గారు, చైతన్య శర్మ గారికి, శ్రీ ఎస్కే ఖాదర్ బాషా గారికి, శ్రీ ఆకుల్ బాలాజీ గారికి, శ్రీ వీరయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ జక్క ధర్మారాయుడు ఎంపీటీసీ, శ్రీ జక్క వెంకట నరసింహారావు గారు ఎక్స్ ప్రెసిడెంట్, శ్రీ గల్లా అరుణ్ కుమార్, శ్రీమతి కొండ సునీత ఎక్స్ ఎంపీటీసీ, తోట నాంచారయ్య గారు ఎక్స్ విద్యా కమిటీ చైర్మన్, శ్రీ కోన రామకృష్ణ గారు, శ్రీ ఎర్రబోతు రామ్మోహన్ రావు గారు, శ్రీ గల్లా ఆనంద్ కృష్ణయ్య గారు, గల్లా అంకినీయుడు, ముద్దినేని శివనాగేంద్ర ప్రసాద్, గల్లా నాయక్ జోగేశ్వరరావు గారికి, శ్రీ జొన్నలగడ్డ ఏడుకొండల గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నమ్మి జనసేన పార్టీలోకి వచ్చినందుకు మా బలం, మా విశ్వాసం మరింత ఇనుముడింపైంది. మా మీద విశ్వాసంతో వచ్చి, ఉదాహరణకి ఉదయ్ భాను గారు నాకు ఎంతకాలం నుంచి తెలిసినా కానీ ఒక రాజకీయాలను ఒక క్రమశిక్షణతో చేసే వ్యక్తి, మాట తూలని వ్యక్తి, ఎంత రాజకీయాన్ని వ్యక్తిగత కాకుండా పాలసీ విధానాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే వ్యక్తి, ఖచ్చితంగా పోటీతత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వారికి మనసు ఎప్పి నాతో వచ్చి పని చేయాలని ఉంది నాకు అన్నీ. ఇలాంటి సమయంలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందుకనే వారికి మీ ఆధ్వర్యంలో మీకు జిల్లా బాధ్యతలు మీ మీద పెట్టాం. అందుకే మొన్న పేపర్లో కూడా చూశాను, ఆయన జిల్లా సేనానిగా ఆయన్ని అభివర్ణించారు. ఆయన మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది మనందరం కలిసి నడుద్దాం. ఇందాక పెద్దలు కూడా వచ్చారు చాలామంది మనకి అవనిగడ్డ నుంచి. సో మీ అందరికి కూడా నేను తెలియజేసుకునేది, మనందరం పంచాయతీ వ్యవస్థ కీలకం, మనకి కీలకమైన శాఖలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసారు పల్లె పండుగ కానీ, లేదంటే మనకి మనకి గ్రామ సభ వారోత్సవాలు కానీ అన్నీ వారం రోజులు పని పెట్టుకుని ఇప్పుడు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇంత పారదర్శకంగా ఎక్కడికి అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకి. అలాగే మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, ఎవ్వరి రికమెండేషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ చేసాం అందరికీ. మేము ఏమైతే చేశామో రాష్ట్ర స్థాయిలో, కింద జిల్లా స్థాయిలో అధికారులకు కూడా అదే ఆదేశాలు అందించాం. పారదర్శకత లోపించి ఏమాత్రం ఇబ్బంది అయితే చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కొక్క అధికారిని తీసుకునేటప్పుడు మన కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారు ఇచ్చిన సిఫార్సులని పరిగణలోకి తీసుకొని రూల్ బుక్ ఏం చెప్తుంది, ఏ విధంగా